ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 21 ఏప్రిల్ హైదరాబాద్, తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు BVS రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. శివోం విరాట్. సార్, ప్రీవియస్ ఎపిసోడ్ లో ఈ ఉగాది ఏదైతే రాబోతుందో క్రోధనామ సంవత్సరం, దానికి సంబంధించిన విషయాలు, అమావాస్య దాని ముందు ఉండబోయింది కాబట్టి వాటి గురించి చర్చించడం జరిగింది. అయితే ఈ అమావాస్య రోజు, ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఆ రోజున కానీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే అది సంవత్సరం మొదటి రోజు అవ్వబోతుంది, దానికి ముందు రోజు అవ్వబోతుంది కాబట్టి ఎంత బెటర్గా మనం చేసుకున్నట్లయితే ఆ సంవత్సరం అంతా అలా ఉండే అనే ప్రాసెస్ ఉంది కాబట్టి ఏం చేయాలంటారు ఆ టైంలో? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అని మన సూత్రం. ఇక్కడ ఉగాది యుగమునకు ఆది మనం ఏదైతే చెప్పుకున్నామో ఇది మనకి తెలుగు లేదా హైందవ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం. కాబట్టి అందరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సంవత్సరం ఆ రోజు మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఆ 365 రోజులు అంతే హ్యాపీగా ఉంటాము. ఆ రోజు మనం కొత్త బట్టలు వేసుకొని బాగా తిరిగితే 365 రోజులు మంచిగా ఉంటాము. కాబట్టి ఆ రోజు సాధ్యమైనంత వరకు నెగిటివ్ మాటలు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తిట్లు, శాపనార్థాలు, అది ఒక వైబ్రేషన్ డే అని అనుకోండి. ఆ రోజు మీరు ఏం చేస్తే అది 365 రోజులు వస్తుంది అన్నాం కదా. మరి ఆ రోజు మీరు చెడు మాట్లాడితే చెడు వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన పూర్వీకుల ముందు నుంచి ఏమైతే చెప్పుకుంటూ వస్తున్నారో మనకు ఒక పద్ధతి, ఒక సంస్కృతి అన్నది ఉంది. వేరే వాళ్ళందరూ ఫాలో చేస్తారు, మనం సంస్కృతిని నరనరాన జీర్ణించుకుంటాం. నాట్ ఫాలో అంటే దాంట్లో మనము బ్రతుకుతాం. ఫాలో చేయడం అంటే ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి చేయడం, అలా కాదు. దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క సామర్థ్యాన్ని మనము ఆవలింపు చేసుకుని మనం దాన్ని నరనరాన పట్టింపు చేసుకుంటాం అన్నట్టు. అలాగా ఇందులో ప్రధానమైనవి ఏంటంటే ఉగాది రోజు చేయవలసినవి మనం చూసుకుంటే, ఫస్ట్ పొద్దున్నే సూర్యోదయం కంటే స్నానం చేయడం. ఇది మనకు ప్రతిరోజు చేస్తే చాలా మంచిది, కానీ ఆ రోజు కంపల్సరీ చేయండి. ఆ రోజు మళ్ళీ అభ్యంగన స్నానం ఉంటుంది, తైల అభ్యంగన స్నానం ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ చేత నువ్వుల నూనె పెట్టించుకుని స్నానం చేస్తే అలక్ష్మి అనేది మన శరీరం నుంచి పోతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అక్కడ లక్క తెచ్చుకోవాలంటే ఉన్న బ్యాడ్ లక్ తొలగించుకోవాలి కదా. తొలగించుకోవాలంటే అది స్నానంతో ఆయిల్ పెట్టి మీరు అభ్యంగన స్నానం చేయడంతో వెళ్ళిపోతుందండి. దాని తర్వాత నూతన వస్త్రధారణ, కొత్తది. దాని తర్వాత ఆ రోజు ఉగాది పంచాంగము అంటే వినడం దాంట్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఉగాది వేరే పండుగలతో చూస్తే అంటే షడ్రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిని సేవనం. అందరూ ఉగాది పచ్చడి కలుపుకొని తినేస్తారు, అలా కాదు. ముందు దాన్ని ఆ రోజు శివుడికి నైవేద్యం పెట్టాలి, శంకరుడి పెట్టి తర్వాత స్వీకరించాలి. అందరూ ఏమంటారు ఆ రోజు తినాలి, కాదు. అది ఆ రోజు నైవేద్యంగా పెట్టి తర్వాత మనం తీసుకోవాలి. ఏం మనకు సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడి అనేది మనం చూసుకున్నట్లయితే ఇందులో షడ్రుచులు ఉంటాయి, 6 రకాల రుచులు. మీరు బాగా గమనిస్తే రసాలు కూడా 6 రసాలు. అంటే మనము ఈ కళ అని అంటాం కదా, క్రోధము, హాస్యము, దాంట్లో చోళ కళ కూడా ఉంది. ఎలా మనిషికి తెలియకుండా అతనికి దొంగలించాలనేది కూడా కళ ఉంది. కాబట్టి కొంతమంది అందులో పర్ఫెక్ట్ అయి ఉంటారు. ఇలాగా అన్ని రసాలలో ఉన్నట్లు మనకు కూడా ఎమోషన్స్ కూడా అన్ని రకాలు ఉంటాయి. ఇది ఏమని సూచిస్తుంది ఉగాది పచ్చడి మనకనంటే, లైఫ్లో ఎప్పుడు కూడా స్వీట్ అనేదే ఉండదు, ఎప్పుడు కూడా పులుపు అనేదే ఉండదు, ఉప్పు అనేది ఉండదు. అది మారుతూ ఉంటుంది. సీజన్స్ మారుతాయి కదా. ఎండ ఉన్నప్పుడు ఇది ఉండదు, చలి ఉన్నప్పుడు ఇది ఉంటుంది. చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఆకు రాలే కాలం, ఈ ఋతువులు మారినట్లు కొన్ని ఎమోషన్స్ మారినప్పుడు మనం అన్నిటినీ యావరేజ్గా బ్యాలెన్స్ చేసుకుని హార్మోనీ చేసుకోవాలి లైఫ్ని అని మనకు సూచిస్తుంది. అంటే వీటన్నిటిని కూడా మనం సేమ్ లెవెల్లో యాక్సెప్ట్ చేయాలి. సంతోషం కలిగినప్పుడు, మంచి జరిగినప్పుడు హ్యాపీగా చేసుకోవడం, లేకపోతే ఏదైనా నెగిటివ్గా అనిపించినప్పుడు డిప్రెస్ అయిపోవడం, ఇలా అని కాదు. అన్నిటినీ ఓకే, ఈరోజు కరిగిపోతుంది, మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ సన్ రైజ్ అవుతుంది, ఆ రోజు మళ్ళీ మనకు మంచి జరుగుతుంది. ఇలాగా మనకు మంచి భావన అనేది కలగజేయడానికి ఇది ఉగాది పచ్చడి అనేది చాలా ఇది ఉంటుంది. అలాగే ఆ రోజు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము, అలాగే పితృదేవతలు అని అంటే వాళ్ళు ఉన్న సమాధులు కానీ వాళ్ళ దగ్గర ఇది ఉన్న కానీ వాళ్ళను మనం మననం చేసుకోవడము. ఎందుకు మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు అని అంటే దానికి కారణం తల్లిదండ్రులు, వాళ్లకు కారణం తల్లిదండ్రులు. అలాగే మనం కనీసం 3 జనరేషన్ గుర్తుపెట్టుకోవాలంటే, కనీసం జనాలకైతే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తప్ప వాళ్ళ 4 ఫాదర్స్ పేర్లు కూడా తెలియదు. కాబట్టి ఇది చాలా తప్పు అన్నట్టు. మనకి గ్రాటిట్యూడ్ ఉంటేనే ఈ పితృదోషాలు అనేవి ఉండవు. అందుకోసం జనాలు ఏకంగా ఇప్పుడు వాళ్ళ పేర్లే తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు, ఇంత ఇబ్బందిగా ఉంది. సో ఈ రకంగా మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము అనేది మనం చూసుకోవాలి. అలాగే వీటితో ఇంట్లో నార్మల్గా చేయించుకోగలిగిన స్తోమత ఉన్నవాళ్ళు పూజలు చేయించుకోవడం, బయట పిలిపించి హోమము తర్వాత పూజలు చేయించుకోవడం.
అవి లేకపోతే రెగ్యులర్గా మీరు ఇంట్లో ఫ్యామిలీలో ఏ సంప్రదాయం అయితే వస్తుందో, అది శైవ సంప్రదాయం కావచ్చు, విష్ణు సంప్రదాయం, అమ్మవారిది కావచ్చు, హనుమాన్ది కావచ్చు, ఎవరిదినా ఆ సంప్రదాయం ప్రకారం మరి పూజలు చేసుకొని ఉండొచ్చు. సో ఆ రోజంతా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వండర్ఫుల్ సార్. మనకు పల్లెటూర్లలో అయితే రైతులు ఎద్దులకు రంగులు కూడా చల్లుతారు, అంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే దాన్ని బట్టి అన్నట్టు, ఆ రకంగా అన్నట్టు. సో ఇది ఈ ఉగాదికి సంబంధించింది. ఈ ఉగాదిలో మెయిన్ ఇక్కడ ఉగాది అమావాస్యకు తర్వాత రోజు వస్తుంది. ఇదేం కొత్త కాదు, ప్రతి ఉగాదికి అలాగే వస్తుంది. పాడ్యం ఎప్పుడు వస్తుంది? అమావాస్య తర్వాత పాడ్యం వస్తుంది. కాబట్టి ఈ ఉగాదికి అమావాస్య తర్వాత వచ్చిందని చెప్పేసి ఇక్కడ ముందు రోజు అమావాస్య. అయితే ఎందుకు ఈ అమావాస్య గురించి చర్చకు రావాల్సి వచ్చింది అని అంటే, ఆ రోజు సూర్యగ్రహణం కూడా ఉంది, ఎక్లిప్స్ అన్నట్టు. చంద్రగ్రహణం కంటే సూర్యగ్రహణం చాలా ఎక్కువ పవర్ఫుల్. ఎందుకనంటే సూర్యుడు భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తాడు. మనకు చంద్రుడు వెలుగు అనేది లేకుండా ఉంటుంది, చంద్రుడు మనకు అడ్డంగా ఉన్నప్పుడు. సో ఈ ఎక్లిప్స్ అప్పుడు ఎక్కువ రేస్కు ఎక్కువ ఎక్స్రే రేస్ లాంటి ప్రభావపూరితం విషపూరితమైన ఉంటాయని చెప్పేసి సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. సో ఇక్కడ ఏంటనంటే బై లక్కీగా మనకు ఇండియాకు ఈ సూర్యగ్రహణం ఉండబోట్లేదు. ఎక్కడ యూకే, కెనడా, అమెరికా, మెక్సికో ఆ వైపుగా వెళ్తుంది, మనకు లేదు. ఎప్పుడైతే సూర్యగ్రహణం లేదో పట్టు విడుపు ఉండదు, శౌచము అనేది ఉండదు. అని అంటే అప్పుడు చేయవలసిన పద్ధతులు కొన్ని ఉంటాయి, దర్భ పెట్టడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఉప్పుతో క్లీన్ చేయడం, ఇలాంటివి అవేమీ అవసరం లేదు. కానీ ఆ టైం ఏ టైం ఉంటుంది? సాయంత్రం 9 నుంచి రాత్రి 11 వరకు అమావాస్య, ముందు రోజు అమావాస్య రోజు 12 దాటంగానే పాడ్యం వస్తే మనకు ఉగాది వస్తుంది. కాబట్టి ఈ టైంలో మనం చేయవలసినది ఏంటంటే సూర్యగ్రహణంలో ఉన్న టైం, అది ఎక్కడైనా మనకు గ్రహణం ఉన్నా లేకపోయినా ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మీరు చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, అవి మీరు చేసుకున్నట్లయితే చాలా ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పారాయణం చేయాలనుకున్నారు, అది ఓం నమ శివాయ కావచ్చు, లేకపోతే నారాయణది కావచ్చు, ఏదైనా కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ, మీరు ఏది ఇష్టదేవతను ఏది తీసుకున్నా పారాయణం చేసినప్పుడు ఈ గ్రహణం టైంలో, అమావాస్య రోజు వచ్చిన గ్రహణం టైంలో మీరు చేస్తే ఒక్కసారి చేసిన దానికి 1000 రెట్ల ఫలితం వస్తుంది. సో అలాగే అప్పుడు ఈ జపం, ధ్యానం, తర్వాత దానం, సాధన, సిద్ధి ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఆ రోజు కంపల్సరీగా అమావాస్య రోజు చేయాల్సిన ఇంకొక పని వచ్చేసి తర్పణం. పితృదేవతలకు తర్పణం, నువ్వులతో తర్పణం ఇస్తాము. అదేంటంటే జస్ట్ థ్యాంక్ఫుల్నెస్. ఏంటి అని అంటే మనము మన పూర్వీకులను గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మన పిల్లవాళ్ళు మనం చూస్తుంటారు ఏం చేస్తున్నాం అనేది, కాబట్టి మనకి ఇస్తాడు తర్పణ, రేపు పొద్దున గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే మీరు మీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు, పిల్లవాడు చూసి రెడీగా ఉంటాడు, ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమం లేయడానికి, ఎందుకు మీరు మీ తల్లిదండ్రులకు ఏది చేశారో మీకు అదే దొరుకుతుంది కదా. కాబట్టి మనం గ్రాటిట్యూడ్ ఉండాలి, అది ప్రకృతికి కానీ, తల్లిదండ్రులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ, గురువులకు కానీ, ఎవరైనా కృతజ్ఞత లేని వాడిని ప్రకృతి కూడా క్షమించదంట. కాబట్టి ఇవి కంపల్సరీ. ప్లస్ అదే రోజు అమావాస్య రోజు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన విధి ఏంటనంటే, ఇక్కడ కూష్మాండ బలి అని అంటే గుమ్మడికాయను కొడుతూ ఉంటారు, మీరు చూసారు, దిష్టి తీసేసి కొడుతూ ఉంటారు. ఇది కూడా చాలా మంచి విషయం అన్నట్టు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం తీయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా ఈ వీటి వెనుకున్న ముఖ్య ఉద్దేశం మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు అంటే కొంతమంది వీటిని మూఢనమ్మకాలుగా తీసుకెళ్ళిపోతున్నారు, కొంతమంది వీటికి అర్థం లేకుండా జస్ట్ డబ్బుల కోసం తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి టైంలో మీరు దీనికి సంబంధించిన విషయాల్ని, ఆ విషయ జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ది సేమ్ టైం ఇక రాబోతున్న వర్క్షాప్ ఏదైతే ఉందో 21 ఏప్రిల్ హైదరాబాద్లోను, అలాగే ముఖ్యంగా అది ఆన్లైన్ ఆఫ్లైన్ పరంగా జరుగుతుంది కదా, ఇందులో కేవలం వాస్తు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు చెప్తున్నారని తెలిసింది, వాటి గురించి చెప్తారు. మనీ అట్రాక్షన్, డెబిట్ మేనేజ్మెంట్, బిజినెస్ ఐడియాస్. కరోనా వచ్చాక మనకు నేర్పించింది ఏంటంటే సెకండ్ ఆల్టర్నేట్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి. ప్లస్ డబ్బు సంపాదిస్తే సరిపోదు, సంపాదనను సంపదలా మార్చుకోవాలి. అవును, అంటే కొంత వరకు మాత్రమే మనం డబ్బు సంపాదించాలి, కొంత టైం తర్వాత మనం రెస్టింగ్లోకి వెళ్తే డబ్బు మన కోసం పనిచేయాలి, డబ్బు సంపాదించాలి. కాబట్టి మీరు మూలధనాన్ని రెడీ చేసుకుని ఆ మూలధనాన్ని మంచి పెట్టుబడి పెట్టుకుని దాని నుంచి తీసుకోవాలి. చాలా మందికి ఆ విషయం తెలియక ఉన్నదంతా తినేస్తూ ఉంటారు, తర్వాత అదే కష్టపడుతూనే ఉంటారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా, అంటే శరీరం సహకరించకపోయినా కష్టపడాల్సి వస్తుంది. అటువంటి రాకూడదా ఉండాలనంటే మీకు మనీ మేనేజ్మెంట్ ఫస్ట్ తెలియాలి. ఇట్స్ జస్ట్ ఏ గేమ్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం ఆడితే గెలుస్తారు, అర్థం చేసుకుని ఆడితే. లేకపోతే మీరు ఓడిపోతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, ఎంత వయసు వచ్చినా డబ్బు కోసం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆ విషయాలని తెలుసుకోవాలంటే ఈ మనీ మేనేజ్మెంట్ క్లాసు, వేదిక మహావాస్తు క్లాసు మీరు అటెండ్ అవ్వండి. వివరాలకు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఈ క్లాసెస్ ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా ఈ క్లాస్ వండర్ఫుల్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. షో 21 ఏప్రిల్ హైదరాబాద్, తర్వాత
విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక్ మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.